హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఇంకా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ని చూద్దాం. ఫస్ట్ భారత్ నిర్మాణ్ పథకం. భారత్ నిర్మాణ్ పథకం ఈ పథకం 2005-2006 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ఆరంభించారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, ఇంకా నీటిపారుదల సౌకర్యం, తాగునీటి సౌకర్యం మరియు రహదారుల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యాలను కల్పిస్తారు. ఇదే పథకం కింద కనీసం 1000 మంది జనాభా కలిగినటువంటి నివాస ప్రాంతాలన్నింటికీ కూడా రోడ్డు మార్గాన్ని కల్పిస్తారు. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి పథకం. దీనినే సిడిపి పథకం అని కూడా అంటారు. సిడిపి ఈ పథకం గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి కోసం సిడిపిని 1952 సంవత్సరంలో ప్రారంభించారు. దేశాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాకులో 100 గ్రామాల్లో దీనిని అమలు చేశారు. వ్యవసాయం, పశుపోషణ, విద్య, మహిళలు మరియు శిశు సంక్షేమం మరియు సాంస్కృతిక అంశాలను సాధనాలుగా ఎంచుకున్నారు. నెక్స్ట్ జాతీయ విస్తరణ సేవా పథకం. దీనిని ఎన్ఈఎస్ఎస్ పథకం అని కూడా అంటారు. ఈ ఎన్ఈఎస్ఎస్ పథకం దీన్ని 1953 సంవత్సరంలో ప్రారంభించారు. సిడిపిని మరింత విస్తరించి ఎన్ఈఎస్ఎస్గా అమలు చేశారు. నెక్స్ట్ ప్రజా పనుల కార్యక్రమం. ఇది 1971 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. రహదారులు, పాఠశాల ఇంకా వైద్యశాలల భవనాల నిర్మాణం చేస్తూ వేతన ఉపాధి అందించడానికి ఈ పథకాన్ని ఆరంభించారు. కరువు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. దీనినే డిపిఏపి అని కూడా అంటారు. ఈ కరువు ప్రభావాన్ని తగ్గించడానికి 1973 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. భూసార పరీక్ష మరియు నీటి వనరులు ఇంకా ఇతర సహాయ వనరుల పరిరక్షణ కోసం కార్యకలాపాలు చేపడతారు. 1998-1999 సంవత్సరం వరకు ఈ పథకం కింద అయ్యేటటువంటి వ్యయాన్ని కేంద్ర మరియు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో భరించగా 1999-2000 సంవత్సరం నుండి 75:25గా మారింది. అంటే కేంద్ర ప్రభుత్వం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25%కి మారింది. నెక్స్ట్ పథకం ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం. దీనిని డిడిపి పథకం అని కూడా అంటారు. ఈ పథకాన్ని 1977 సంవత్సరంలో ప్రారంభించారు. 1995 సంవత్సరం నుండి 75:25 నిష్పత్తిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయాన్ని భరిస్తున్నారు. నెక్స్ట్ సమగ్ర వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమం. ఈ పథకాన్ని 1989 అదేవిధంగా 1990 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. డిపిఏపి మరియు డిడిపి అమల్లో లేనటువంటి ప్రాంతాల్లో 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఎంపీ ల్యాడ్స్ అంటే ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. దీన్ని ఎంపీ ల్యాడ్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ ప్రారంభంలో పార్లమెంటు సభ్యునికి ప్రతి ఏడాది స్థానిక ప్రాంత అభివృద్ధికి ₹1,00,00,000 ఇచ్చారు. తర్వాత దాన్ని 2 కోట్లకు ఇంకా ప్రస్తుతమైతే దీనిని 5 కోట్లకు పెంచారు. నెక్స్ట్ అన్నపూర్ణ పథకం. దీన్ని 2000 సంవత్సరం 2001 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వృద్ధులకు
10 కిలోల ఆహార ధాన్యాలను ప్రతి నెల ఉచితంగా అందిస్తారు. వృద్ధాప్య పింఛను తీసుకోని వారు అంటే వృద్ధాప్య పింఛన్ను తీసుకోనటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన అనేటువంటి పథకం దీనిని 2001వ సంవత్సరంలో ప్రారంభించారు. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రతి నెల 35 కిలోల బియ్యం లేదా గోధుమలను అందిస్తారు. అంటే బియ్యం కిలోకి 3 రూపాయల చొప్పున, గోధుమలు అయితే కిలోకి 2 రూపాయల చొప్పున అందిస్తారు. ఈ పథకాన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఈ పథకం 2000 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కనీసం 5000 జనాభా కలిగినటువంటి మైదాన ప్రాంతాల నివాస స్థలాలకు మరియు కనీసం 250 జనాభా కలిగినటువంటి కొండ ప్రాంతాల నివాస స్థలాలకు ఈ పథకం కింద రహదారుల నిర్మాణం చేపడతారు. భారత్ నిర్మాణంలో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ పథకం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పథకం ఈ పథకాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలైనటువంటి ప్రాథమిక విద్య, వైద్యం, నివాసం మరియు రక్షిత నీరు, పౌష్టికాహారం, విద్యుత్ సౌకర్యం కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీన్ని భారత్ నిర్మాణంలో భాగంగా అమలు చేస్తున్నారు. నెక్స్ట్ పథకం పురా పథకం. పురా పథకం ఈ పథకం ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. దీనినే పురా అని కూడా అంటారు. ఈ పురా పథకాన్ని నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రకటించారు. పట్టణాలకు 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు దూరంలో ఉండేటటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఉండేటటువంటి విధంగా రహదారులు మరియు విద్యుత్, ఇంకా నీటి సౌకర్యం, విద్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ పథకం జననీ సురక్ష యోజన. ఈ పథకాన్ని 2011 జూన్ 1వ తేదీన హర్యానాలోని మేవాట్ జిల్లా వనేరాలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించారు. గర్భిణులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ పథకం రాజీవ్ ఆవాస్ యోజన. దీనినే ఆర్ఏవై అని కూడా అంటారు. అయితే ఈ ఆర్ఏవై రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం 2011 జూన్ 1వ తేదీన ఆర్ఏవై మొదటి దశకు ఆమోదాన్ని తెలిపింది. మురికివాడల్లో నివసించేటటువంటి ప్రజలకు ఆవాస వసతులు, ఇంకా మౌలిక ఇంకా పౌర సామాజిక సేవలు అందించేందుకు, మురికివాడలు అభివృద్ధి చేసేందుకు మరియు ఆస్తి హక్కు కల్పించేందుకు సముఖతను వ్యక్తం చేసేటటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంను అందిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 20 అంశాల కార్యక్రమం. 20 అంశాల కార్యక్రమం అదేంటో ఇప్పుడు చూద్దాము. ఈ పథకాన్ని 20 అంశాల కార్యక్రమం పథకాన్ని 1975 సంవత్సరంలో ప్రారంభించారు. 1982, 1986, 2006వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మించారు. దీనిలో ఉండేటటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ అంశం ఏంటంటే పేదరిక నిర్మూలన. సెకండ్ వన్ ప్రజలకే అధికారం. థర్డ్ వన్ రైతులకు సహాయం. ఫోర్త్ వన్ కార్మిక సంక్షేమం. ఫిఫ్త్ వన్ ఆహార భద్రత. సిక్స్త్ వన్ అందరికీ నివాసం. సెవెంత్ వన్ అందరికీ మంచినీరు. ఎయిత్ వన్ అందరికీ వైద్యం.
9th వన్ అందరికీ విద్య. 10th వన్ మహిళల సంక్షేమం. 11th వన్ బాలల సంక్షేమం. 12th వన్ యూత్ డెవలప్మెంట్. 13th వన్ మురికివాడల్లోని ప్రజల అభివృద్ధి. 14th వన్ సామాజిక భద్రత. 15th వన్ గ్రామీణ రహదారులు. 16th వన్ పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక అడవుల పెంపకం. 17th వన్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీల సంక్షేమం. 18th వన్ గ్రామ ప్రాంతాల్లో శక్తి వనరులు. 19th వన్ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి. 20th వన్ ఐటీ సహాయంతో ఈ గవర్నెన్స్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.